మై డియర్ ఫ్రెండ్స్, మనమందరము జన్మజన్మల మిత్రులు. ఈ ఒక్క జన్మల మిత్రులు కాదు. ప్రతి కార్యానికి వెనుక కారణం ఉంటుంది. ఇది కార్యం, ఇక్కడ జరుగుతున్నది కార్యము. దీనికి కారణం గత జన్మ. దీన్నే భగవద్గీత కారణ కార్య సంబంధము ఉంటుంది. ఏం జరిగినా గత జన్మలో మిగిలినది ఇక్కడ మరి మొదలవుతుంది. టీవీ సీరియల్ నేను ఎక్కడ మొదలైంటుందో, ఎక్కడ ఆగి ఉంటుందో ఈరోజు అక్కడి నుండి మొదలవుతుంది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మనమందరం గత జన్మలో కలుసుకున్నాం. అక్కడ ఏదో నేను చెప్పడం ఆగిపోయింది, మీరు వినడం మిగిలిపోయింది. ఆ సీరియల్ ఇక్కడ మొదలవుతుంది. ఉదయం లేచిన క్షణం నుంచి నిద్రించే క్షణం వరకు జీవితంలో ఏం జరుగుతుందంటే కారణ కార్య సంబంధం. గత జన్మలో ఏదైతే మిగిలిపోయిందో అది ఇక్కడ మొదలవుతుంది. జీవితం అనేది అర్థం చేసుకుంటే జీవితాన్ని ఇష్టపడతాం, జీవితాన్ని ప్రేమిస్తాం. మనం దేన్ని ఇష్టపడతామో, దేన్ని ప్రేమిస్తామో, దేన్ని స్వీకరిస్తామో అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానం అంటే ఇదే. మన అజ్ఞానం వల్ల మనల్ని గురించి తెలుసుకోకపోవటం వల్ల మనం దుఃఖంలో ఉన్నాం. ఎవరికైనా దుఃఖం ఉంది అంటే కారణం ఒక వ్యక్తి కాదు, డబ్బు కాదు, పరిస్థితులు కాదు, పరిసరాలు కాదు. కేవలము అజ్ఞానం ఒక్కటే దుఃఖానికి కారణం. అందుకే మన గురువుగారు సింపుల్గా ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా ముక్తి అన్నాడు. నువ్వెంత సాధన చేస్తావో, నీ లోపల ఉన్న జ్ఞానాన్ని ఎంత పొందుతావో ఆ జ్ఞానం ఆనందాన్ని ఇస్తుంది. ధ్యానం ఆనందాన్ని ఇవ్వదు. 10 గంటలు ధ్యానం చేశాను, 10 సంవత్సరాలైంది, రోజు 10 గంటలు ధ్యానం చేస్తున్నా, నాకేం ఆనందం లేదు సార్ అంటే ధ్యానం ఆనందాన్ని ఇస్తున్నాను ఎవడు చెప్పాడు నీకు? ధ్యానం ద్వారా పొందే జ్ఞానం ఆనందాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం కూడా ఆనందాన్ని ఇవ్వదు. ఆచరిస్తే ఏదైతే విన్నామో, ఇందాక శ్రీనివాసులు సార్ చెప్పారు, ఎంతో చెప్పాడు, విన్నాం, వింటే లాభం లేదు. అది శ్రవణం. దాని మననం బాగా గుర్తుపెట్టుకొని ఆచరించినప్పుడు దాని యొక్క ఫలితం మనకు అందుతుంది. ఈ భూలోకంలో ఇటువంటి సమయం ఏ యుగములో రాలేదు. ఆధ్యాత్మికంగా అతి వేగంగా ఎదగడానికి అటువంటి అద్భుతమైన సమయంలో ఈ భూలోకంలో మనం ఉన్నాం. ఊరికే శరీరంలో ఉండే జీవిస్తున్నామంటే లాభం లేదు. ఈ సమయంలో మనం ఇలా జ్ఞానం అందుకోవాలని, ఆనందంగా జీవించాలని మనం ఇక్కడికి వచ్చాం. భోజనాలు చేసి వెళ్ళిపోవచ్చు. ఎవరు ఇక్కడ ఆపేవాళ్ళు ఉన్నారా? ఎవరు ఆపేవాళ్ళు లేరు. కానీ ఆ గత జన్మ కారణము ఇక్కడ మనల్ని ఆపేస్తుంది. అక్కడ సీరియల్ ఇక్కడ పూర్తి కావాలి అని ఇక్కడ ఆపేస్తుంది. ఈ చిన్ని జ్ఞానం ఉంటే ఏడుపు ఎవరికి రాదు, ఎవరికి రాదు ఏడుపు. ఉదయం లేచిన క్షణం నుంచి నిద్రించే క్షణం వరకు జీవితం. రాత్రి జీవితం కాదు, అది తాత్కాలిక మరణం. నిద్ర మరణం. అక్కడ దుఃఖం లేదు, భయం లేదు, ద్వేషం లేదు, ఏం లేదు. అందుకే రాత్రి హాయ్, సీరియల్ బంద్, మళ్ళీ కళ్ళు తీసినే సీరియల్ మొదలవుతుంది. తాత్కాలిక మరణమే ఇంత ఆనందంగా ఉంటే శాశ్వత మరణం ఎంత ఆనందంగా ఉంటుందో ఎవడు తెలిసి సావదు. అందుకే భయపడి చేస్తాడు. ఎన్ని బాధలు ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, ఎంత కోపం ఉన్నా నిద్రలు ఏమైనా ఉంటాయా? ఏం లేదు కదా. ఎంత ఆనందమో అది. గోలంతా ఉదయమే, కళ్ళు తెరిచినప్పుడే గోల జీవితం యొక్క. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం జరుగుతుంది? గత జన్మ కర్మల ఫలితము ఇక్కడ అనుభవిస్తాం.
గత జన్మలో చేసిన కర్మ సృష్టి, ఇక్కడ అనుభవించేది స్థితి. సృష్టికర్తలు మనమే, స్థితికర్తలు మనమే, లయకర్తలు మనమే. గత జన్మలో చేసిన అపకార, ఉపకార, పరోపకార ఫలితమే ఈ జన్మ. అక్కడ ఏం చేశాము? అపకారం అంటే పాపపు కర్మలు. మన దుఃఖానికి, మన కష్టానికి, మన నష్టానికి కారణం గత జన్మ. మన దుఃఖానికి, మన కష్టానికి, మన నష్టానికి మనమే కారణం, మన జన్మే కారణం, మన కర్మే కారణం, ఇంకెవరూ కాదు. చేశావు నువ్వు, ఆ అనుభవం నీకు అందాలి. అందుకే ఆ కర్మ నువ్వు తెచ్చుకున్నావు, కోరుకుని. మనం జన్మ తీసుకునేటప్పుడు గత జన్మలో ఏదైతే అనుభవించామో దానికి సంబంధించిన డిజైనే తీసుకుని వస్తాం, వేరే ఏం మనం తీసుకురాం. మనం పుట్టేటప్పుడు స్త్రీ జన్మ తీసుకోవాలన్నా, పురుష జన్మ తీసుకోవాలన్నా, నా రంగు ఎలా ఉండాలి, నా రూపం ఎలా ఉండాలి, నా ఆకారం ఎలా ఉండాలి కోరుకుని వస్తాం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం? మర్చిపోతాం. నా కుటుంబంలో ఎవరు ఉండాలి, నా కుటుంబంలో నన్ను ఎవరు పిక్క తినాలి, ఎవరు నాకు ఆనందాన్ని ఇవ్వాలి, నా జీవితం ఎలా ఉండాలి, నేను ఏ ఊళ్ళో జీవించాలి, అంతా మనమే రాసుకుని వస్తాం. అది తల్లి గర్భంలో పడిన వెంటనే మర్చిపోతాం. అంతవరకు గుర్తుంటుంది. ధ్యానం చేసినప్పుడు మరి ఇవన్నీ తెలుసుకుంటాం. ఓహో, ఇదా సంగతి, నేనే నా కారణము. అప్పుడు మనం అంగీకరించడం మొదలవుతుంది. ఏది ఊరిక జరగదు. నేను ముంబైకి వెళ్ళాను. ఒక మేడం గారింట్లో ఉన్నాను. రాత్రి భోజనం అయింది. ఆ మేడం నా దగ్గర కూర్చొని, సార్ నా కూతురు 10th స్టాండర్డ్ చదువుతుంది సార్, నన్ను పీక్కు తింటుంది, చచ్చిపోతున్నాను దీంతోన, ఇలాంటి కూతురు నాకు ఎందుకు పుట్టింది సార్ అని. ఈ సీరియల్ కదా, కూతురు తల్లి సీరియల్ ఇది. ఈ సీరియల్ కారణం ఎక్కడుంది? గత జన్మలో. కూర్చో మేడం అని. గత జన్మలో ఈ కూతురు అత్తగారు, ఈవిడ కోడలు, బాగా పిక్కు తినింది. పైలోకం నుండి ఈసారి నువ్వు కూతురుగా నన్ను బాగా పిక్కు తిను, నా కర్మంతా పోగొట్టు. డిజైన్ తీసుకొని వచ్చింది. కోడలినైతే ఏమన్నా పిక్కు తినొచ్చు, కూతురుని పిక్కు తినని లేదు కదా. ఎలా ఉంది డిజైన్? ఊహించగలమా? ఊహించగలమా? పూరికి వెళ్ళాను. ఒక మేడం వచ్చింది నా దగ్గర. సార్ నా తోడు కోడల్ని, నా మర్దిని చూస్తే చంపేయాలనిపిస్తుంది. ఎందుకు సార్? నాకు అర్థం కాదు. ఇంత కక్ష ఎందుకు సార్? నాకు అంత కోపం వస్తుంది. ఎందుకు బతుకున్నారా అనిపిస్తుంది. ఇది సీరియల్ కదా. ఈ సీరియల్ కారణం ఎక్కడుంటుంది? గత జన్మ. కూర్చో మేడం అన్న. గత జన్మలో ఈ ఇద్దరు భార్యాభర్తలకు అప్పుడు ఉండే కోడలు, తోడి కోడలు, మరిది, ఈమెను ఒక ఇంట్లో బంధించి తగలబెట్టేశారు. ఆమె ధ్యానం చేస్తుంటే మండిపోతుంది శరీరం. సార్ ఏం సార్ మండిపోతుంది, నాకు అర్థం కావడం. అట్లే ఉండు మేడం, ఏం కాదు. అప్పుడు అర్థమైందనమాట, ఓహో వీళ్ళు కాల్చి తగలబెట్టారు, ఈవిడ డిజైన్ ఎలా తీసుకొచ్చింది, వీళ్ళే నా తోడి కోడలు మర్దిగా రావాలి, కానీ నేను వీళ్ళని ప్రేమించాలి, వీళ్ళ మంచి కోరుకోవాలి, నేను ఎదగాలి. ఇది ఆత్మ యొక్క ఛాలెంజ్. ఊహించగలమా ఇవన్నీ? ఈ ఆత్మ ఎప్పుడు కూడా సులభమైనటువంటి జీవితాన్ని కోరుకోదంట. టెస్ట్ మ్యాచ్ అక్కర్లేదు ఈ ఆత్మకు. 2020 మ్యాచ్, ఇండియా పాకిస్తాన్, 3 balls 4 runs, మస్తు మజా ఉంటుంది మ్యాచ్. అట్లా మ్యాచ్ కావాలా? మనమేమో కష్టాలొద్దు, దుఃఖాలొద్దు, బాధలొద్దు అనుకుంటాం. ఏం చెప్పేవాడు పత్రి సారు? ఎన్ని ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయో, ఎన్ని ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయో, ఆత్మ అంత వేగంగా ఎదుగుతుంది బాబు. అందుకే ఆత్మ కోరుకుని తెచ్చుకుంటుంది అన్నాడు.
పిరమిడ్ మాస్టర్లు అందరివి ఎవరి మామూలు జీవితాలు లేవండి. కానీ మనం బయట చెప్పం, హ్యాపీగా ఉంటాం, మనం పంచుకోం. ఎవడి స్టోరీ తీసినా మామూలు స్టోరీ ఉండదు. పిరమిడ్ మాస్టర్లు అందరివి అంతే. మనం ఎవరు మామూలు ఛాలెంజెస్ తీసుకుని రాలే. ఒకసారి వేప చెట్టుని అడిగాను నేను, మాస్టర్ నీ నుండి నేను ఏమి నేర్చుకోవాలంటే, వేగంగా ఫలితాన్ని సాధించాలంటే ధ్యానం చేయాలి. వేప అంటే వేగంగా ఫలితాన్ని సాధించాలంటే ధ్యానం చేయాలి. నేను చేదు, సోప్స్, పెస్టిసైడ్స్, మెడిసిన్స్ అన్నిటికీ ఉపయోగించుకుంటాను నన్ను. మీరు కూడా మీ దుఃఖము, అజ్ఞానం అనే చేదుని ఎవ్వరికి పంచకుండా మీ జ్ఞానాన్ని, ఆనందాన్ని పంచి నాలాగా జీవించండి అని చెప్పింది వేప చెట్టు. కాబట్టి మనమంతా వేప చెట్లే, పిరమిడ్ మాస్టర్లు అందరూ. మన దుఃఖాన్ని ఎవరికి పంచం, మనం మన జ్ఞానాన్నే పంచుతాం, మన ఆనందాన్నే పంచుతాం. ఎందుకు? మనకు తెలుసు నేను కోరుకుని ఈ జీవితాన్ని నేను తెచ్చుకున్నాను. మన కెపాసిటీకి మించిన ఛాలెంజ్ కూడా తెచ్చుకోమండి. మనకి ఎంత యోగ్యత ఉంటుందో అంతే ఛాలెంజ్ని ఆత్మ తెచ్చుకుంటుంది. ఇవన్నీ మేము ప్రతిసారి దగ్గర విన్నాం. అప్పుడు అర్థమైంది జీవితం అంటే ఏమిటి. ఏమీ లేకుంటే జీవితం నిస్సారంగా ఉంటుంది, మనమే కోరుకుని తెచ్చుకున్నామని. గమనించండి, ఆ శ్రీరామ భగవానుడు భూలోకంలో జన్మ తీసుకున్నాడా లేదా? ఎలా తీసుకున్నాడు? విష్ణు భగవానుడు శ్రీరాముడి శరీరంలో ప్రవేశించాడు, అవునా? అప్పుడేమైంది? రాముడి అవతారం ధరించాడు. ఈ శరీరం అవతారం, ఆత్మపురుషుడు. విష్ణు భగవానుడి ఆత్మపురుషుడు, రాముడి శరీరం అవతారం కదా. విష్ణు భగవానుడు కూడా భూలోకానికి రావాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. ఆయన ఎలాంటి ఛాలెంజ్ తెచ్చుకున్నాడు? ఆయన యోగ్యత ఎంత ఉందో అంత తెచ్చుకున్నాడు కదా. చిన్నతనంలోనే అడవులకు వెళ్ళాడు, విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు. అడవుల నుంచి తిరిగి వస్తే యువరాజు కావాలంటే మళ్ళీ వనవాసం వెళ్ళాడు. పోనీ వనవాసమైన పట్టాభిషేకం హ్యాపీగా ఉన్నామంటే సీతమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాముడి జీవితంలో ఎక్కడైనా మామూలు జీవితం ఉందా? అది ఆయన యోగ్యత, విష్ణు భగవానుడి కెపాసిటీ. మనం కూడా మన కెపాసిటీ ఎంత ఉంటుందో అంతే తెచ్చుకుంటాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే భయపడం జీవితాన్ని గురించి. నా యోగ్యతకు మించింది నేను తెచ్చుకోలేదులే. కానీ అది ఎలా తెలుస్తుంది? బాగా సాధన చేసినప్పుడు, లోపల ఉన్న జ్ఞానం మేల్కున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది, దీన్ని ఇలా పరిష్కరించుకోవాలి, ఇలా ఈ జ్ఞానం పొందాలి. అందుకే ప్రతిసారి అనేవాడు అనుభవమే జ్ఞానము అన్నాడు. ఎవరినైనా పిరమిడ్ మాస్టర్ని అడిగితే నాకేమి అనుభవాలు లేదు సార్, నాకేమీ కనపడదు సార్ అంటారు. అరే, కనపడ్డం అనుభవమా? కాదండి. ధ్యానానికి ముందు జీవితం ఒక అనుభవము, ధ్యానం తర్వాత జీవితము రెండవ అనుభవం. ఇది అనుభవము. ఆ రావణాసురుడికి శివ భగవానుడు ప్రత్యక్షమైనడు. బుద్ధి మారిందా? ధ్యానంలో ఏ భగవంతుడిని చూసినా, ఎవరిని చూసినా ఏమైనా ఇంత లాభం ఉందా? ఫోటోలు చూస్తున్నాం, విగ్రహాలు చూస్తున్నాం, చాలదా? ఇక్కడ కూడా చూడాలనా? ఏం చేస్తారు చూసి? అక్కడ కూడా ఆశీర్వాదాలు కోరుకుంటారు, అక్కడ కూడా అభిషేకాలు చేస్తారు మీరు, అక్కడ కూడా భక్తే ఉంటుంది. కనీసం ఒక భగవంతుడు, ఒక ఋషి కనిపించినాడు, వాళ్ళతో ఎలా జ్ఞానం అందుకోవాలని కూడా లేదు. కనిపించి ఏం చేయాలి? మనకు కనిపించిందా కనిపించలేదా కాదు, మనకు జ్ఞానం ఎలా అందుతుంది అనేది ముఖ్యంగా ధ్యానం ద్వారా తెలుసుకోవాల్సింది. ఎలా అందుతుందండి జ్ఞానం? ధ్యానము ద్వారా జ్ఞానము అన్నారు. ఎలా అందుతుందని తెలుసుకోవాలి. కొందరికి ఆలోచనగా జ్ఞానం అందుతుందండి. కళ్ళు మూసినప్పుడు కానీ, కళ్ళు తెరిచినప్పుడు కానీ మీకు కొత్త ఆలోచన వచ్చిందంటే అది మీకు సందేశము. దాన్ని వదలకండి, గమనించండి. ఆ కళ్ళు మూసిన ఆలోచనలు వస్తున్నాయి, అందులో ఏ ఆలోచన ఉంది కూడా గమనించాలి. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఉన్నాడు, మారం, ఆయన కళ్ళు మూసుకున్నాడు.
ఆయనకి ఈ ప్రోగ్రామ్ ఎలా ఆర్గనైజ్ చేయాలా ప్లానింగ్ అంతా వస్తూ ఉంటుంది. భోజనాలు ఎలా ఏర్పాటు చేయాలి, ఎంతమంది రావచ్చు, అది ఆలోచననా? కాదండి, ప్లానింగ్ అది. అదంతా తీసేయకూడదు. ఆలోచనగా కూడా కళ్ళు మూసినా కళ్ళు తీసినా మనకు జ్ఞానం అందుతుంది. మనం కళ్ళు మూసినాం, ఏదో కొత్త ఆలోచన వస్తుంది, అది గమనించుకొని దాన్ని ఆచరించి చూడాలి, అప్పుడు అర్థమవుతుంది. నేను 1998 డిసెంబర్ 21 నేను హైదరాబాద్లో ధ్యానం చేస్తున్నా మా అమ్మాయి అపార్ట్మెంట్లో. నాకేమొచ్చిందంటే మా అమ్మాయి అల్లుడు జనవరి 5వ తేదీ అమెరికాకు పోతారని ఒక ఆలోచన వచ్చిందండి. నేను ప్రశ్న వేసుకోవాలి, వీళ్ళు ఎప్పుడు పోతారేమని. అప్పుడేమనుకునేది, నాకు సందేశం అనుకుని, మీరు జనవరి 5 99 వెళ్తారన్న కరెక్ట్గా ఆర్డర్స్ వచ్చినాయి. అప్పుడు అర్థమైంది, ఒక ఆలోచన కూడా భవిష్యత్తు నాకు అందించింది అని నేను అప్పటి నుంచి పట్టుకోవడం మొదలుపెట్టాను. ఇక రెండవది ఇంట్యూజన్ బలంగా అనిపిస్తుంది. ఒక వ్యాపారస్తుడికి వీడికి అప్పు ఇవ్వరాదు అనిపిస్తుంది. నా విషయంలోనే జరిగింది. నేను బిజినెస్ చేసేటప్పుడు ఒక ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళం, నేను మా స్నేహితుడు. నాకు బలంగా అనిపించేది ఇవ్వరాదని, కానీ వాడి పొజిషన్ చూస్తే బాగుంటుందండి బిజినెస్. నేను 3 సార్లు నష్టపోకుండా కాపాడుకున్నా, ఎందుకంటే నాకు వచ్చిన ఇంట్యూజన్ని నేను ఆచరించి చూశాను. బాగున్నాడు వ్యాపారం అనుకున్నాము, కానీ లోపల నుంచి వచ్చింది ఇవ్వలేదు, వాడు ఊరిలో వెళ్ళిపోయాడు. అలా 3 సార్లు జరిగింది. ఒక్కసారి లోపల నుంచి ఇవ్వరాదని వచ్చింది, ఇచ్చి 2 లక్షలు పోగొట్టుకున్నాను కూడా. ఎందుకు మనసును ఖాళీగా పెట్టుకోవాలి చెప్పండి? ఒక తెల్ల పేపర్ మీద ఏమైనా రాసుకోవచ్చు, ఏ పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు. ఈ మనసును ఖాళీగా ఉంచుకున్నప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది, మనకు సందేశం ఇస్తుందండి. ఒక రైతుకి ఇవాళ విత్తనం వేయకు, వర్షము సకాలంలో రాదని ఈ భగవంతుడికి తెలుసు. ఈ ఆత్మ ఎవరు? త్రిలోక జ్ఞాని అండి. ఇది ఖాళీగా ఉంటే కదా ఇది అందించేది. ఈ విత్తనం వేయకొని వస్తుందండి. అంటే ఈ విత్తనం వేస్తే ఈ పంటలో నీకు సరి అయిన ఫలితము రాదు తెలుసు. ఇక్కడ ఒక విద్యార్థికి రేపు ఈ క్వశ్చన్ వస్తుంది, చదువుకొని వస్తుంది, వాడు ధ్యానం చేసి మనసును ఖాళీగా పెట్టుకుంటే, ఎందుకు ఖాళీగా పెట్టుకోవాలో తెలియదు. ఆ ఇంట్యూజన్నే మనం తీసుకోవడం. దేహము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఈ మనసు శరీరానికి సంబంధించింది, బుద్ధి ఆత్మకు సంబంధించింది. మనసు మానవ శక్తితో పనిచేస్తుంది, బుద్ధి దైవశక్తితో పనిచేస్తుంది. మనసు 5 సెన్సెస్తో పనిచేస్తుంది, బుద్ధి 6 సెన్స్తో పనిచేస్తుంది. 6 సెన్స్ అంటే మన భవిష్యత్తును మనకు తెలిపేదండి. ఈ దేహము మనసు కలిపినప్పుడు మనసు ఆగి, ఇప్పుడు మీరు వింటున్నారండి, మీ చెవులు కాదు వినేది, మీ మనస్సు. మీ మనసు శరీరం కలిసి ఉంటే నా మాటలు మీకు వినిపిస్తాయి, లేకపోతే వినపడవు. దీన్నే కర్మయోగము అంటారు. ఏ పని చేసినా దేహాన్ని మనసును కలిపి కర్మ చేస్తే దాన్నే కర్మయోగము అంటారు. ఈ 2 కలిసిపోయినప్పుడు ఏమైందండి, మనసు లేదు. అప్పుడు ఏం పని చేస్తుంది, బుద్ధి పని చేస్తుంది. అందుకే ఏమంటారు, బుద్ధి లేని వెధవ, బుద్ధి జ్ఞానం లేని వెధవ, నీ మనసు లేదరా నీతో, నీ మనసు ఎక్కడో ఉంది, అందుకే నీ బుద్ధి పనిచేయడం లేదు అని మనం గుర్తించం. అది కళ్ళు మూసినా కళ్ళు తీసినా మనసు ఎవరితో ఉండాలి, మనతో ఉండాలండి. కళ్ళు తీసినప్పుడు ఏ పని చేసినా దేహాన్ని మనసును కలిపి పని చేయాలి. దీన్నే కర్మయోగము అంటారు. దీన్నే పత్రిసార్ అంటాడు, మోక్షం అంటే పని మీద ధ్యాస అంటాడు. ఏ పని చేస్తున్నామో దాని మీద ధ్యాసనే మోక్షము. అప్పుడేమైంది, మనసు ఆగిపోయిందా, బుద్ధి పనిచేస్తుంది. ఈ ఆత్మ ఈ బుద్ధి ద్వారా మనకి ఇంట్యూజన్ వస్తుంది, 6th సెన్స్ ఇంట్యూషన్. అందుకే మనసును ఖాళీగా ఉంచుకోవాలంటే ధ్యానం చేస్తున్నప్పుడు మనసు ఎక్కడో వెళ్ళిపోయింది. ఏం చేస్తాం, శ్వాస మీద ధ్యాస పెడతాం. అప్పుడు మనసు ఏమైంది, ఆగిపోయింది, మనతో ఉంది కదండి, మనసు ఆగిపోయింది. దీన్ని ఏమంటాం, ధ్యాన యోగము అంటాం. మనసు శ్వాస మనసు కలిసి ఉంటే ఏ యోగము, ధ్యాన యోగము. దీన్నే ప్రతిసారి సింపుల్గా ఏమంటాడు,
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కళ్ళు తీసినాం, మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను. మీ మనసు మీతో ఉంటే నా మాట వింటారు, నా మనసు నాతో ఉంటే నాకు సరైన మాట వస్తుంది. నేను మాట్లాడేది మాట మీద నాకు ధ్యాస లేనప్పుడు, ఏది వస్తుందో నాకే తెలియనప్పుడు సరైన మాట ఎలా వస్తుంది? రాదు కదా. కళ్ళు మూసినప్పుడు శ్వాసను మనసును కలిపి శూన్యంగా పెట్టాలి. పని చేసేటప్పుడు దేహాన్ని మనసును కలిపి ఈ మనసును ఆపేస్తే బుద్ధితో జీవిస్తాం. అప్పుడు మనకి ఇంట్యూజన్, ఒకటి ఆలోచనగా జ్ఞానం అందుతుంది, రెండవది బలంగా అనిపిస్తుంది, మూడవది ఏంటి, మన మాట వినిపిస్తుందండి, మన వాయిసే. దీన్నే ఇన్నర్ వాయిస్ అంటారు. నాలుగవది ఎవరో చెబుతున్నట్లు వినిపిస్తుంది. ఐదవది కనిపిస్తుందండి. 5 రకాలుగా జ్ఞానం అందుతుంది. ప్రతి ఒక్కరికి అందుతుంది. కానీ మీ అందరి గోలయమే నాకు కనపడదు, నాకు కనపడదు, కనపడదు. ఏం లాభం కనపడి? నాకు కనిపించే అనుభవాలు, వినిపించే అనుభవాలు లేవు. నాకు ఆలోచన, ఇంట్యూషన్ అండి, బలంగా అనిపిస్తుంది. ఈ రెండింటిని పట్టుకుని నేను ఇంత ఎదిగాను. నేను ఇదే పట్టుకున్నాను. కనిపించని దాని గోల నాకెందుకు, వినిపించని దాని గోల నాకెందుకు? నాకు జ్ఞానం కావాలి. నిజంగా కోరిక ఉంటే జ్ఞానం పొందాలని మనం తప్పకుండా ప్రయత్నం చేస్తామండి. అందుకునే ప్రయత్నం. ఎంత సాధన చేస్తామో అంత ఫలితాన్ని పొందుతాం. జ్ఞానం అందాలంటే ఒక మార్గం ఏంటి? ధ్యాన సాధన పెంచుకుంటూ వెళ్ళాలండి. ఎంత పెంచుతామో అది కూడా ఒకటేసారి. బాహ్య చైతన్యం, అంతర్చైతన్యం, పరిచైతన్యం, మహాపరిచైతన్యం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా మనసు దేహం పనిచేస్తున్నాయి, నేను బయట ప్రపంచంలో ఉన్నానండి. ఈ కాళ్ళు జోడించాను, చేతులు జోడించాను, కళ్ళు మూసేశాను. నా శరీరం ఆగిపోయింది, నా శరీరం యొక్క పని ఆగిపోయింది. ఈ శరీరం యొక్క పని ఆగిపోతే 100% శక్తిని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ఈ కళ్ళ ద్వారా 80% శక్తి, నోటి ద్వారా 20% శక్తి. నష్టమేం లేదు. ధ్యానం కుదరకపోయినా కళ్ళు మూసుకొని కూర్చుంటే నష్టమేమైనా ఉందా? 100% శక్తిని కాపాడుకుంటాం కదా. ఈ కళ్ళకి ఎందుకున్నాయి తలుపులు? మూసుకోవడానికి. నోరుకి ఎందుకున్నాయి తలుపులు? మూసుకోవడానికి. చెవులకు ఉన్నాయా? ముక్కులకు ఉన్నాయా? మూసుకుంటే పోతాం పైకి. ఇది మూసుకుంటే జ్ఞానం అందదు. 5 నిమిషాలు తీరిక దొరికింది, ఊరికే కళ్ళు మూసుకోండి. ఎనర్జీని కాపాడుకోవాలి. మనసు భూతకాలంలో భవిష్యత్ కాలంలో తిరుగుతోంది, దాన్ని ఆపేశాం. అప్పుడు 1000% శక్తిని సంపాదించుకున్నాం. బాగా గమనించండి. 1 గంట ధ్యానంలో కూర్చున్నామంటే, కొందరు అంటారు నాకు ఆలోచనలే వస్తున్నాయి సార్, ధ్యానమే కుదరలేదని. లేదండి, చక్కగా ధ్యానం కుదిరింది. మీరు లెక్క పెట్టండి, ఒక 50 ఆలోచనలు కూడా ఉండవండి గంటలో. కాబట్టి లెక్క పెట్టి చూడండి. కళ్ళు తీసినాక నిమిషానికి 100 ఆలోచనలు వస్తాయి. మీకు ఆలోచన చేసిన సమయం మాత్రమే గుర్తుంటుంది, ధ్యానం చేసిన సమయం గుర్తుండదండి. అందుకే అందరూ సాధన సరిగ్గా చేయటం లేదు. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. గంట కూర్చున్నామంటే అయిపోయిందండి ధ్యానం, ఫస్ట్ క్లాస్ జరిగింది ధ్యానం అంతే. మీరు ఎక్కువ 2వ గంట దాటే వరకే కష్టపడండి ధ్యానం. తర్వాత ఇంక అదే తీసుకెళ్తుంది మనల్ని. ఓర్చుకోవాలి. 2వ గంట దాటే వరకు ఈ మనసు ఆపడానికి ప్రయత్నం చేస్తుంటుందండి. దాన్ని ఆపేస్తే ఇంకా ఈజీ, ఇంకా గంటలు నిమిషాలుగా గడిచిపోతాయి. అంత లోపలికి వెళ్ళాలి. మనందరికీ తెలుసు, వాల్మీకి మహర్షి పేరు రత్నాకర్ అండి. అడవిలో ఒక దొంగ, వేటాడి జంతువుల్ని చంపే ఒక రాక్షసుడు. అలాంటి రాక్షసుడి దగ్గరికి వచ్చాడు నారద మహర్షి. ఏం రత్నాకర్, ఇంత పాపం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? నా కుటుంబం కోసం చేస్తున్నాను. మరి కర్మ అంతా ఎవడు అనుభవించాలి? నా కుటుంబం అంతా అనుభవించాలంటాడు. అవునా, మీ అమ్మని అడిగిరు అంటాడు. అమ్మ ఏం చెప్తుంది? నీ కర్మకు నీవేరా బాధ్యుడు అంటుంది. భార్య ఏం చెప్తుంది? నీ కర్మకు నీవేరా బాధ్యుడు అంటుంది. అప్పుడు అడుగుతాడు నారద మహర్షిని, కొండంత పాపం చేశానే, మరి ఏం చేయాలి అన్నాడు. ఒక జ్ఞాన వీచికతో
కొండంత పాపాన్ని తగలబెట్టచ్చు అని చెప్తుంది భగవద్గీత. కూర్చో ధ్యానం చేయన్నాడు. ఆ రత్నాకర్ అలా కళ్ళు మూసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు ధ్యానం చేశాడండి. ఆయన మీద పుట్టగట్టింది. ఆయన పేరు రత్నాకర్. సంస్కృతంలో పుట్టను వాల్మీకం అంటారు. కళ్ళు మూసినప్పుడు ఆయన పేరు రత్నాకర్, కళ్ళు తీసినప్పుడు వాల్మీకి బ్రహ్మర్షి. ఏం చేశాడండి బ్రహ్మర్షి కావాలంటే? అంత లోపలికి వెళ్ళాడు. దివ్య నేత్రంతో జరగబోయే రామాయణం రాశాడు. ఒక అడవిలో దొంగ, వేటగాడు, ఒక పుస్తకం చదవలే, ఒక కాలేజీకి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు. అంతటి జ్ఞానము ఎక్కడ ఉండింది? అంతరంగంలో కదా. మరి మనకు లేదేంటి జ్ఞానం? మనం వెళ్తున్నా ఎప్పుడైనా 1 గంట ధ్యానం చేశాంలే చాలు. ఎన్ని డబ్బులు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ప్యాకేజ్ వచ్చినా తృప్తి లేదు. 1 గంట ధ్యానంతో తృప్తి. ఏం సాధన ఎందుకు పెంచకూడదు? వింటే సరిపోతుందా? చేసి చూడాలి. అది ఎదుటి వాళ్ళు సాధన చేసి జ్ఞానం పొందినప్పుడు మనం ఎందుకు పొందలేమండి జ్ఞానం? మనం ఎందుకు పొందలేం? సాధన అనేది ముఖ్యమైనది. ఆ పొందిన జ్ఞానంతో జీవించడం అనేది రెండవది. ఆచరించకుండా జ్ఞానం అనేది పెరగదండి. ఒక్క 5 నిమిషాలు ధ్యానంతో ముగుస్తానండి. నేను ధ్యానం ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు. ఈ 2 చేతి వేళ్ళు జోడించి ఒళ్ళో పెట్టుకోవాలి. కింద 2 పాదాలు క్రాస్ చేసుకోవాలి. ఇప్పుడే కళ్ళు మూసుకోకండి. నేను చెప్పేది పూర్తి అయ్యాక కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న వెంటనే శ్వాసను గమనించకండి. నేను చెప్పేది పూర్తి వినండి. ఎప్పుడు శ్వాసను గమనించాలి, ఎలా గమనించాలి కూడా చెప్తాను. కళ్ళు మూసేసుకొని ఒక 2 నిమిషాలు దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని ఎంత మర్చిపోయి రిలాక్స్ కావాలి. దేహ భావనతో ధ్యానం చేయకూడదు. నేను చైతన్య పదార్థం అనే భావనతో ధ్యానం చేయాలి. కేవలము దేహంలోని చైతన్య పదార్థం కాదు, ఈ జగత్తులోని సర్వజీవ ప్రాణికోటిలో నిండి ఉన్న ఆ చైతన్య పదార్థం నేననే భావనతో ధ్యానం చేయాలి. కళ్ళు మూసాక అంత మర్చిపోయాక మీకు ఏమీ ఆలోచన లేకుంటే హాయిగా అలా ప్రశాంతంగా ఉండిపోండి. మీ శరీరంలో ఏమైనా మార్పులు, నొప్పులు, తిప్పలు వస్తుంటే వాటిని గమనించండి. మీకేమైనా కనిపిస్తే చీకటి, వెలుతురు రంగులు, వాటిని గమనించండి. కేవలము ఆలోచన వచ్చినప్పుడు శ్వాసను గమనించండి. అది కూడా సహజంగా జరుగుతున్న శ్వాస. ఈ ముక్కు కొన నుండి ఈ చివరి వరకు లోపలికి వెళ్ళే స్పర్శ, బయటికి వచ్చే స్పర్శను మాత్రమే సహజంగా గమనించగలం. కాస్త కూడా ఇలా పీల్చకూడదు. ఇది సహజం కాదు. ఈ వేలు ఇలా పెట్టుకుంటే ఊపిరి బయటకు వచ్చినప్పుడు వేలుకు వెచ్చగాను, లోపలికి వెళ్ళినప్పుడు చల్లగాను ఒక స్పర్శ తాకుతుంది. దాన్ని గమనిస్తే కూడా మీకు శ్వాస ఎంత చక్కగా ఆడేది అర్థమవుతుంది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. 2 చేతి వేలు జోడించండి, కళ్ళజోడు తీసేయండి, కింద 2 పాదాలు క్రాస్ చేయండి. అంతా మర్చిపోదాం. కళ్ళు మూసేసుకోండి. దేహాన్ని మర్చిపోదాం, జీవితాన్ని మర్చిపోదాం, కుటుంబాన్ని మర్చిపోదాం, మనల్ని మనం మర్చిపోదాం, మన ఆత్మతో మనం కలిసి ఉందాం. దేహభావనతో ధ్యానం చేయకూడదు. చైతన్య పదార్థము నేను, కేవలం దేహంలోని చైతన్య పదార్థము కాదు నేను. ఈ జగత్తులోని సర్వజీవ ప్రాణికోటిలో నిండి ఉన్న ఆ భగవంతుడు నేనే. చీకటి కనిపిస్తే చీకటిని గమనించండి. చిన్న వెలుగు, ప్రకాశవంతమైన వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపం. ఎటువంటి వెలుగు కనిపించినా మనసుతో ఆహ్వానించుకోండి. ఈ వెలుగు దేహములోని సకల జీవ కణాలలో, ఆత్మలోని అణు పరమాణువులలో నిండిపోయి
జగత్తంతా వ్యాపించి సాకార జగత్తుకు, ధ్యాన జగత్తుకు, పిరమిడ్ జగత్తుకు ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. కేవలము ఆలోచన వచ్చినప్పుడే సహజమైన శ్వాస మీద ధ్యాస. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు లోపలికి వెళ్ళే స్పర్శ, బయటికి వచ్చే స్పర్శ. దేవతలు, ఋషులు, యోగులు వీళ్ళందరినీ మాస్టర్స్ అంటాం. మొదటిగానే సంకల్పం పెట్టుకోవాలి. ఏ మాస్టర్ కనిపించినా ఈ ఆత్మ మాస్టర్తో కలిసి ధ్యానం చేయాలి. మాస్టర్ ఆత్మ చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం శాశ్వతంగా ఒక్కటిగా కలిసిపోవాలని మనసుతో ప్రశ్నించండి. మీతో జీవించి ఉంటే ఆ జన్మ చూపించమంటే జన్మ చూపిస్తారు. మీ గత జన్మ చూపించమంటే గత జన్మ చూపిస్తారు. మీరు ఏ లోకం నుండి వచ్చారో ఆ లోకానికి తీసుకెళ్ళాలంటే ఆ లోకానికి తీసుకెళ్తారు. ఏ ప్రశ్న వేసినా సమాధానం ఇస్తారు. మనసుతోనే ప్రశ్న, మనసుతోనే సంకల్పం, మనసుతోనే సమాధానం. కేవలం 10 నిమిషాలు ఈ భగవంతుడు, ఈ ఆత్మతో కలిసి ఉందాం. ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకపోతే శవం. ఆ శివుడు నేనే, ఆత్మ రాముడు, ఆ రాముడు నేనే, అహం బ్రహ్మస్మి, ఆ బ్రహ్మ నేనే. ఈ ఆత్మే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయిక. మనం ఏ భావనతో ధ్యానం చేస్తామో ఆ శక్తి క్షేత్రంలో ఉంటాం మనం. అద్భుతమైనటువంటి కైలాసపురి ప్రాంగణం. మన గురువుగారైన పితామహ పత్రిసారు శక్తిస్థల్, ఇటువంటి అద్భుతమైన చైతన్యం నిండి ఉన్న ఈ ప్రాంగణంలో మనమందరము సామూహిక చైతన్యంతో సాధన చేస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యమో ఇది. ఎవరు కళ్ళు తెరవకండి. కేవలం 10 నిమిషాలు.